వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగాడ గిరిబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్లంపూడి నుంచి ప్రతిపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిపాడు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు, అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు. మరి ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు. వారికి ఏమైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇట్లన్నింటినీ అమలు చేయాలి. అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. సూపర్ 6 అన్నారు, ఇంకా చిన్న చితక అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 145 హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం ఆ సూపర్ 6లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో. అదే కొనసాగిస్తారు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల వరకు చేశారు, వీళ్ళు 4,000 చేశారు. ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు. అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి